హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను ఒక క్యాషువల్ వీక్ డే ఎలా గడిచిందో అని మీకు ఈ వ్లాగ్లో చూపిస్తామని అనుకున్నాను. చాలా థింగ్స్ ఈరోజు చేసాము. సో ఒకటొకటిగా మీతో షేర్ చేసుకుంటానండి. జస్ట్ కీప్ వాచింగ్. దిస్ ఈజ్ నాట్ అ రెగ్యులర్ వీక్ డే అండి. ఇట్ వాస్ క్వైట్ అన్యూజువల్. సో అందుకని సరదాగా వ్లాగ్ చేస్తామని అనిపించింది. I know quite a lot of my friends are watching my videos and I think they are also enjoying. Just to let me know your feedback, whether it may be positive or negative, whatever it may be. I am open to hear about it. Today we are going to get admission for my daughter Aradhya. ఈ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత దిస్ ఇస్ వన్ అమంగ్ ది గుడ్ న్యూస్ ఫర్ అస్ అండి. అండ్ ఎస్, మా బాబు చదివే అదే స్కూల్లో ఆరాధ్యకి కూడా నర్సరీ అడ్మిషన్ వచ్చిందండి. నిహాల్ అయితే ఇక్కడ కిండర్గార్టెన్ 2 క్లాస్ చదువుతున్నాడు. సో సేమ్ స్కూల్లో ఆరాధ్యకి నర్సరీ 2కి అడ్మిషన్ దొరికిందండి మాకు. సింగపూర్లో ప్రతి అడ్మిషన్స్కి చాలా కష్టపడాలండి. No matter it is nursery or kindergarten or primary one which is equivalent to first standard in India, ఇక్కడ అడ్మిషన్ దొరకడం అంటే చాలా కష్టం అండి. We have to battle for everything here when it comes to education. అయితే దిస్ టైమ్ ఆరాధ్య వాజ్ సో లక్కీ టు గెట్ అడ్మిషన్ అండర్ సిబ్లింగ్ కోటా అండి. అంటే మన ఎల్డర్ కిడ్ అదే స్కూల్లో చదివితే యంగర్ కిడ్ కెన్ గెట్ ప్లేస్మెంట్ సో ఈజీలీ. సో షీ గాట్ అడ్మిషన్ సో ఈజీలీ దిస్ టైమ్. ఇందాక మీరు చూసిందైతే నిహాల్ క్లాస్ రూమ్ అండి. సో కరెంట్లీ హీ ఈజ్ ఆన్ టర్మ్ హాలిడే. ఈ వీక్ అంతా తనకి స్కూల్ లేదు. సో తను క్లాస్ రూమ్ అది చూసుకుంటా అలా నాతో పాటు వచ్చాడండి. అండ్ టుడే ఈజ్ అ డే అవుట్ ఓన్లీ బిట్వీన్ మీ అండ్ మై సన్. ఆరాధ్యని వాళ్ళ డాడీ ఇంటి దగ్గర టేక్ కేర్ చేసుకుంటున్నారండి. సో మేము వెళ్ళి మా పనులు చూసుకొని వస్తామని బయలుదేరాము. అండ్ వీ రీచ్ ది అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. మా టర్న్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. మీన్వైల్ నిహాల్ వాళ్ళ టీచర్స్ కనిపించారు. సో హీ వాజ్ సో ఎక్సైటెడ్ టు సీ దెమ్. I just want to capture this. What are you doing? What is inside your bag? Want to go to school today? సో సక్సెస్ఫుల్లీ రిజిస్ట్రేషన్ అయితే అయిపోయిందండి. దెన్ నిహాలు నేను వేరొక ప్లేస్కి వెళ్తున్నాము. చాలా రోజుల తర్వాత మేము ఇద్దరు ట్రైన్ తీసుకుంటున్నామండి. నిహాల్కి ట్రైన్లో వెళ్ళాలంటే చాలా సరదా అండి. ఎప్పుడు అడుగుతూనే ఉంటారు, మమ్మీ ట్రైన్లో తీసుకెళ్ళు అని. బట్ ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఎక్కువగా మేము పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అది తీసుకోకుండా ఉన్నాము కొన్ని రోజులు. ఆల్మోస్ట్ 6 months అయిపోయిందండి మేము ట్రైన్ ఎక్కి. సో ఇదైతే మా ఇంటి దగ్గరలోనే ఉన్న అడ్మిరాల్టీ అనే రైల్వే స్టేషన్ అండి. మా ఫ్రెండ్స్ క్యాషువల్గా టెక్స్ట్ చేశారండి. అంటే ఒక షాప్ క్లోజింగ్ డౌన్ సేల్ వెళ్తుంది, అంటే బుక్ షాప్ క్లోజింగ్ డౌన్ సేల్ వెళ్తుందని. సో అలాగే నిహాల్ని కూడా సరదాగా తీసుకెళ్ళినట్టు కొన్ని బుక్స్ అవి కొనుక్కుంటామని నేను నిహాలు బయలుదేరాము. హీ ఎంజాయ్స్ అలాట్ గోయింగ్ ఇన్ ట్రైన్ అండి. అలా విండో దగ్గర కూర్చుని అవి ఇవి చూస్తా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు నిహాలు. తనకి అసలు తెలీదు మేము బుక్స్ కొనడానికి వెళ్తున్నామని. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి ట్రైన్లో తీసుకెళ్ళడమే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా బుక్స్ తీసుకుంటామంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తన్ని సర్ప్రైజ్ చేస్తామని అలా తీసుకెళ్ళాను. సమ్టైమ్ మనం ఎంతో లైఫ్లో బిజీగా ఉంటే కూడా మన పిల్లల్ని తీసుకొని అలా సర్ప్రైజ్గా వాళ్ళని బయటకు తీసుకెళ్తే వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. వీ కెన్ టాక్ అ లాట్ విత్ అవర్ కిడ్స్. ఐ రియలీ లవ్ డూయింగ్ దిస్ అండి. నేను అప్పుడప్పుడు ఏదర్ నిహాల్ లేదా ఆరాధ్య ఎవరో ఒకరిని ఐ జస్ట్ టేక్ దెమ్ అవుట్ సెపరేట్లీ అండ్ దెన్ ఐ స్పెండ్ మై టైమ్ కంప్లీట్లీ విత్ దెమ్. లక్కీలీ డ్యూ టు దిస్ సిచ్యువేషన్ మా హస్బెండ్ కూడా ఇంటి దగ్గర నుంచే పనిచేస్తున్నారండి. సో మనకి ఎవరో ఒకళ్ళు ఇంటి దగ్గర పాపని చూసుకోవడానికి ఉంటే అట్లీస్ట్ వీ కుడ్ స్పెండ్ సమ్ టైమ్ అవుట్ సైడ్ అండ్ డూ సమ్ ఆఫ్ అవర్ వర్క్.
చాలా మందిలో అనుకుంటారండి లైఫ్ ఇన్ అబ్రాడ్ అయితే ఇట్స్ లైక్ అ కేక్ వాక్, దే ఎంజాయ్ అ లాట్, దే ఎర్న్ అ లాట్, అది ఇది అని. బట్ ద రియాలిటీ ఈస్ దట్ ఇక్కడ మాకు ఏదైనా అయితే కూడా మేము మా మీదే సెల్ఫ్ డిపెండెంట్గా ఉండాలండి. ఈవెన్ దో ఐఎమ్ రన్నింగ్ అ హై టెంపరేచర్ ఆర్ మై హస్బెండ్ ఈస్ రన్నింగ్ హై టెంపరేచర్, అంత ఫీవర్లో కూడా లేచి మా పిల్లల్ని మేమే చూసుకోవాలి. ఇక్కడ ఎవరిని వెళ్ళి అడగలేము కూడా, ఎందుకంటే ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారు. అదే మనకి ఇండియా అయితే ఎవరో వచ్చి మనకి ఇంటి దగ్గర సపోర్ట్ చేస్తారు, ఈదర్ సమ్ ఆఫ్ అవర్ రిలేటివ్స్ ఎక్సెట్రా. సో అందరూ అనుకున్నట్టు లైఫ్ ఇన్ అబ్రాడ్ ఇస్ నాట్ దట్ ఈజీ అండి. మనం మన గురించి కూడా ఎక్కువగా పట్టించుకోవాలి, మన పిల్లల గురించి కూడా ఎక్కువగా పట్టించుకోవాలి. అండ్ డెఫినెట్లీ నేను ఇది హైలైట్ చేయాలి, ఈ జనరేషన్లో ఉన్న హస్బెండ్స్ వాళ్ళు ఇంట్లో చాలా వరకు వర్క్స్ వాళ్ళు కూడా షేర్ చేసుకుంటున్నారు. అంటే మేము కొన్ని వర్క్స్ చేస్తే హస్బెండ్ కొన్ని వర్క్ చేస్తారు. సో అలా ఒకరికొకరు మేము హెల్ప్ చేసుకుంటూ ఉంటాము. ఒకప్పుడైతే నేను ఈ పని చేయాలా, నేను ఆ పని చేయాలా అని ఒక ఫీలింగ్ ఉండేదండి. బట్ నవడేస్ ద గైజ్ change themselves drastically. They don't mind even washing vessels or cleaning clothes etc. ఆన్ ది అదర్ హ్యాండ్ మన పిల్లలకి బాగా తెలిసిన తర్వాత వాళ్ళు కూడా మనతో పాటు కొన్ని వర్క్స్ బాగానే షేర్ చేసుకుంటారండి. నిహాల్ అయితే హీ హెల్ప్స్ మీ అలాట్ ఇన్ క్లీనింగ్ మై హౌస్ అండ్ ఆల్, సో మెనీ థింగ్స్ హీ డస్ అండి. సో కిడ్స్ ఆల్సో టేకింగ్ సమ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ డూయింగ్ మెనీ వర్క్స్. ఫైనలీ మేమైతే మా స్టాప్ రీచ్ అయ్యాము. సో వీ జస్ట్ అలైటెడ్ హియర్ ఇన్ జురాంగ్ ఈస్ట్ అండ్ దెన్ అక్కడే నియర్ బై మాల్లో బుక్ ఫేర్ వెళ్తూ ఉండింది. సో మేము అక్కడికి వెళ్ళి కొన్ని బుక్స్ కొనుక్కున్నాము. అన్ఫార్చునేట్లీ దే డెంట్ అలౌ అస్ టు టేక్ వీడియో దేర్. సో నేను అందుకని క్లిప్స్ అక్కడ తీయలేకపోయానండి. ఇక్కడ సింగపూర్ లైబ్రరీలో కూడా బుక్స్ చాలా ఎక్స్టెన్సివ్గా ఉంటాయండి. వీ కెన్ బారో అ లాట్ ఆఫ్ బుక్స్ టు రీడ్ టు అవర్ కిడ్స్. బట్ అయితే మనం రైటింగ్ ప్రాక్టీస్కి కంపల్సరీ బయట రైటింగ్ బుక్స్ అవి కొనుక్కోవాలండి. ఇక్కడైతే నేహాలు ట్రైన్లో బాగా ఆడుకుంటున్నాడు. బాబు ఏది టచ్ చేయకరా నేహాల్, ఇక్కడ కరోనాది బాగా ఎక్కువగా ఉంది అని చెప్తే కూడా అసలు మాట వినిపించుకోడు. హీ జస్ట్ ఫ్రీక్స్ అవుట్. ఈరోజు వాళ్ళ డాడీ కూడా లేదు కదండి, అందుకని మమ్మీ అంటే అంతగా లెక్క లేదండి వాడికి. సో ఫైనల్గా వీఆర్ బ్యాక్ టు ద రైల్వే స్టేషన్ నియర్ బై మై హోమ్. ఇక్కడ ప్రతి రైల్వే స్టేషన్ దగ్గర ఒక సూపర్ మార్కెట్ కంపల్సరీగా ఉంటుందండి. ఎందుకంటే జాబ్కి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళే వాళ్ళు దారిలో ఏవైనా కావాలంటే తీసుకుని వెళ్తారు. సో వాళ్ళకందరికీ కన్వీనియంట్గా ఉండని ఇక్కడ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయండి ఫ్రూట్స్ అవి. సో మేమైతే కొన్ని ఫ్రూట్స్, తర్వాత మిల్క్, పూజకి పువ్వులు అవి తీసుకుని వెళ్ళాము. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ అర్జెంటుగా రెడీ అయ్యి మా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళు అబ్బాయి బర్త్డే పార్టీ అండి ఈరోజు. సో మేము అక్కడికి బయలుదేరాము. ఈ సిచ్యువేషన్లో బర్త్డే పార్టీస్ అవి అటెండ్ అవ్వడం సేఫా ఏమో అనుకుంటారేమో. మా ఫ్రెండ్ అయితే షీ మేడ్ ష్యూర్ ఎవ్రీ వన్ ఈజ్ సేఫ్ అండ్ షీ ఇన్వైటెడ్ ఓన్లీ కపుల్ ఆఫ్ ఫ్యామిలీస్ అండి. Go. Fast. Monish! Hi, need present. Need present. Say happy birthday to Monish. Hi birthday boy, happy birthday. Hi, you too. Hi YouTube. You too. తీసుకొచ్చండి. సుధా అలాగే తెచ్చా. ఎలాగ రెడీ అవుతుంది. హాయ్ చెప్పండి. ఇద్దరా బాబోయ్, వాట్ ఎ సర్ప్రైజ్. మై ఫ్రెండ్ టోటలీ సర్ప్రైజ్డ్ అండి. హర్ నేమ్ ఇస్ సుధా. ఇక్కడ బోర్డు డిష్లు చేసింది అమ్మాయి.
సాస్ గులాబ్ జామును, పప్పు, చాట్ ఐటమ్స్, వెజిటబుల్ కుర్మా, పానీపూరి, గుర్తు వంకాయ కూర, మై ఫేవరెట్, పుల్కా. బాబోయ్, అసలు ఈ అమ్మాయి ఒక్కదానే అన్ని డిష్లు చేసిందండి. షీ డెంట్ ఆర్డర్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద రెస్టారెంట్ అండ్ షీ నెయిల్డ్ ఇట్ వెన్ ఇట్ కమ్స్ టు డెకరేషన్స్. చూడ్డానికి అంత గ్రాండ్గా ఉందండి. చూడండి. Considering the current situation, she also ordered cake from a homemade baker అండి. బయట ఎక్కడ కేక్ ఆర్డర్ చేయలేదు, ఫుడ్ కూడా అసలు బయట ఎక్కడి నుంచి ఆర్డర్ చేయలేదు. తను అంతటా తనువే వంట చేసిందండి. ఓన్లీ ఫ్యూ ఆఫ్ దెమ్ వి కాల్ దెమ్ యాజ్ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ అండి, అండ్ షీ ఈస్ డెఫినెట్లీ వన్ అమంగ్ దెమ్. My husband and her husband are from same hometown, same school, same college, and that's how we know each other andi. And for quite some time we both stayed under same roof also. And she is my costume designer when it comes to my sarees and blouses andi. ఎందుకంటే నేను శారీ ఆర్డర్ చేసి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి డెలివర్ చేస్తాను. తనువే నాకు మగ్గం వర్క్ ఇవన్నీ చేసి స్టిచ్ చేసి సింగపూర్కి తీసుకొచ్చానండి. 3, 2, 1 Birthday to you, happy birthday to you, happy birthday to Monish, happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Monish. Happy birthday to you. It's nice. Bye. Any song pardon. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Monish. Happy birthday to you. చెప్పు మోన్ బై హ్యాపీ బర్త్డే చెప్పు కట్ చేయి. మీరు వెళ్ళండి, నేను పట్టుకుంటాను. ఇట్స్ అ కేక్. And that's the cake cutting ceremony. Monish is also one of the best friend for Nehal in Singapore andi. I think our friendship continues for the next generation also. ఈ కపుల్ గురించి ప్రత్యేకంగా మీకు చెప్పాలంటే దే హ్యావ్ బీన్ విత్ అస్ ఫర్ సో లాంగ్, అండ్ మా గుడ్ టైమ్స్, మా బ్యాడ్ టైమ్స్ అన్నీ వీళ్ళతోనే చాలా ఎక్కువగా మేము షేర్ చేసుకుని ఉంటామండి. అండ్ దే హ్యావ్ బీన్ సచ్ అ మారల్ సపోర్ట్ ఫర్ మై ఫ్యామిలీ ఆల్సో. మా వీకెండ్స్లో చాలా వరకు ఒక్క డే అయినా వీళ్ళ ఇంటి దగ్గరే మేము స్పెండ్ చేస్తామండి. ఎందుకంటే మోనిష్ అండ్ నిహాల్ ఆర్ గోయింగ్ ఫర్ ద సేమ్ స్కేటింగ్ క్లాస్. సో స్కేటింగ్ క్లాస్ అయ్యాక అలా వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి కూర్చుని కాసేపు మాట్లాడేసి కొంచెం టైం స్పెండ్ చేసేసి ఇంకా లేట్ ఈవినింగ్ మా ఇంటికి వెళ్తామండి ఎవ్రీ సాటర్డే. సింగపూర్లో ఉన్నప్పుడు అసలు అప్పుడప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లల బర్త్డే పార్టీ ఉంటేనే మేమందరూ ఒకేసారి కలుస్తామండి. లేదంటే ఎవరి లైఫ్ వాళ్ళు బిజీగానే ఉంటారు. ఇండియా అయితే అసలు పెళ్ళిళ్ళు, ఈ ఫంక్షను ఆ ఫంక్షన్ అని ఏదో ఒక ఫంక్షన్ అని పేరు మీదైనా మనం అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాము. ఇక్కడైతే బర్త్డే పార్టీ ఈజ్ ద ఓన్లీ ఆన్సర్ ఫర్ ఆల్ దోస్ మిస్సింగ్ ఫీలింగ్స్. ఇక్కడైతే ఆరాధ్య కూర్చుని బుళ్ళుగా కేక్ తింటుందండి. తనంతటా తను తింటుందండి. చాలా క్యూట్గా ఉంది. అసలు బర్త్డే పార్టీ దీనికా లేదు మోనిష్గా అని కూడా తెలియట్లేదు. ఆరాధ్య అండ్ నిహాల్ were twinning in red color dress, and that's my husband Shiva, the most understanding partner whom I ever met in my life. He is definitely my soulmate అండి.
ఐ కెనాట్ ఇమాజిన్ మై లైఫ్ వితౌట్ హిమ్. ఎంత పెద్ద అబద్ధాలు నాతో చెప్పించారు. అలా తన గురించి మంచిగా చెప్తే కనుక ఈ వీడియో చూడనని చెప్పారు. దాని గురించే చాలా మంచిగా చెప్పాను. తీసుకో తీసుకో పెట్టండి. అయితే మోనిష్ గిఫ్ట్ ఇప్పుడే ఓపెన్ చేయాలి. ఇక్కడ పెట్టు, అప్ సైడ్ డౌన్ పెట్టు, అది కాదు అప్ సైడ్ డౌన్. ఓపెన్. I planned a kind of treasure hunt gift for him అండి. So he'll be more surprised. రూల్స్ సరిపోదు. చింపే చింపే కమాండ్ లైక్ దట్. ఓపెన్ చేయి. ఇప్పుడు లోపల నుంచి కొంచెం కొంచెంగా తీ. పిల్లలకి గిఫ్ట్ ఓపెన్ చేయాలంటే చాలా చాలా ఎక్సైట్మెంట్గా ఉండండి. సో ఐ రియలీ వాంటెడ్ టు క్యాప్చర్ దోస్ మూమెంట్స్ ఇన్ దిస్ బర్త్డే పార్టీ. ఏముందో ఏ గిఫ్ట్ ఓపెన్ ఓపెన్ స్పెషల్ గా పెట్టాను. ఓ నాకు తెలియదు నువ్వు బర్త్డే ఫుల్గా నాకు తెలీదు. స్లోలీ ప్యాక్ చేసిందని కష్టపడి ఓపెన్ చేయడానికి కష్టపడుతున్నా. ఏంటన్నా ఓపెన్ ఓపెన్. తనతో పాటు నిహాల్ కూడా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాడు అది ఏం గిఫ్ట్ చూడాలని. యాక్చువల్లీ హీ ఆల్సో డజన్ నో. హడావిడి ఎంజాయ్ చేయి, హడావిడి ఎంజాయ్ చేయి. అందులో ఏముంది చదువు, ఏముంది చదువు చదువు చదువు. కెమెరా చూపించు, కెమెరా చూపించు, కెమెరా చూపించు. Sorry, no gift. Try. అగైన్ ట్రై, అగైన్ గో అండ్ ట్రై. ఏ నిహాల్ వెయిట్. లేదు పేపర్స్ తీస్తుందా వచ్చాను. ఏంటి గెస్ట్ చేయి. వాట్ ఇట్ బి గెస్ట్ చేయి. షూ అంత బాక్స్ వచ్చినారా? క్యూబా, రూబిక్స్ క్యూబ్. అది ఎక్సైట్మెంట్, అది ఎత్తగాలి. కమర్ 10 minutes వీడియో ఇది. ఏంటది? పర్వాలేదు అనుకుంటాం. కార్ పుట్టినట్టు రియాక్షన్ బాగుంది. వాట్ అ బ్యూటిఫుల్ బర్త్డే టేబుల్. మీ అమ్మ మీద కక్ష కట్టుకున్నాను. మీ అమ్మని ఎలా లేదా బర్త్డే ఏంటి అలా నీకు నవ్వు రావా? ఏంటి గెస్ట్? What is it? What is your name? అది కాదా? ఇప్పుడు ఓపెన్ చేయి ఫైనల్. ఇంకా ఒక సర్ప్రైజ్ ఉందిలే. డబ్బా చూసి మోసపడకదా, డబ్బా చూసి మోసపడక. నిజంగా ఉంది. Okay, now clean up. Clean up. I like the gift.
వాట్ అ లవ్లీ బర్త్డే. ఇంకేమి I hope that will be one of the memorable birthday gift for Monish. దాని తర్వాత ఇంకా వచ్చిన గిఫ్ట్స్ అన్నీ అప్పటికప్పుడే అక్కడే ఓపెన్ చేసి చూసేసామండి. ఇవన్నీ అయ్యాక మా ఫ్రెండ్స్ అందరూ కలిపి మంచిగా మంగళదీపం హారతి పాడి దృష్టి తీసారండి. కృష్ణ ముకుంద జనార్దన కృష్ణ గోవింద నారాయణ హరే కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన కృష్ణ గోవింద నారాయణ హరే అచ్యుతానంద గోవింద మాధవ అచ్యుతానంద గోవింద మాధవ సచ్చిదానంద నారాయణ హరే సచ్చిదానంద నారాయణ హరే. And this was a return gift ceremony అండి. Birthday boy was distributing some return gifts to his friends who attended the birthday party, followed by some photo session అండి. It's cute Aradhya. And the lady on the left is my Gujarati friend. సో ఈ పిక్చర్కి అయితే ఇంట్రడక్షన్ అవసరం లేదు, ఆల్రెడీ చాలా ఇంట్రడక్షన్ అయింది. సో ఫైనలీ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆఫ్ దిస్ ఎరా. ఆఫ్టర్ దిస్ మేము హ్యాపీగా డిన్నర్ చేసేసి పిల్లలు వాళ్ళందరూ కలిపి మ్యూజిక్ డాన్స్ అన్నీ చేశారండి. సో ఫైనలీ వీ హ్యాడ్ ద బలూన్ పాపింగ్ సెషన్. వీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్. థ్యాంక్స్ సుధా. Hope you all too watching this video. Thanks for watching and see you all in my next video. Keep supporting me. Bye. Take care.